ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు సోయా కబాబ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తేనే నోరు ఊరుతుంది కదండి, అంత బాగా మంచి కలర్ వచ్చేలా ఫ్రై అయ్యాయి కదా. హై ప్రోటీన్ ఇంకా టేస్టీ కూడా. మరి ఈ డబుల్ కాంబినేషన్లో పిల్లలకి ఈ సమ్మర్లో చక్కగా ఇంట్లో ఇలా చక్కగా చేసి పెట్టండి. 10-15 మినిట్స్లో చేసేయచ్చు. తక్కువ ఆయిల్ పడుతుంది. క్రమ్స్ కూడా యూజ్ చేయవసరం లేదు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు వరకు ఇలాగా సోయా చంక్స్, అదే అండి మిల్ మేకర్ని తీసుకోవాలి. ఈసారి బాగా మరుగుపట్టిన నీటిలోని దీన్ని ఇలా వేసుకొని ఒక 1 అవర్ పాటు ఒక పక్కని అలా వదిలేయండి. 1 అవర్ తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. 1 అవర్ తర్వాత మొత్తం వాటర్ అంతా పిండేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి. వాటర్ ఉంటే పిండి అనేది ఎక్కువ పడుతుంది, అంత బాగా డో ఫామ్ అవ్వదు. సో వీలైనంత వరకు వాటర్ అంతా తీసేసి ఈసారి దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ వేయకుండా మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం పేస్ట్ అని కాదండి, ఇగో ఇలా రెడీ అయ్యి వస్తుంది. ఇలా దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ని దేన్నన్నా యూజ్ చేయొచ్చండి. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. సన్నగా గ్రేట్ చేసిన కరివేపాకు వేసుకున్నా కూడా బాగుంటుంది. రుచికి సరిపడేంత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత ఒక 2 ఉడికించిన బంగాళదుంపలు, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ని వేసుకొని మొత్తం అంతా మ్యాష్ చేసుకుంటున్నట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక చపాతీ ముద్ద చేస్తాం కదా, ఆల్మోస్ట్ అలా వచ్చేలాగా కలుపుకోండి. దీంట్లోని ఇంకా మాయిశ్చర్ ఉంటుందండి, అది ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్తాను. క్రమ్స్ లేని వారు చక్కగా నేను చూపిస్తున్నట్టుగా బ్రిటానియా రస్క్లు ఉంటాయి కదండి, దీన్ని ఇలా మిక్సీలోని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఇలా పౌడర్ వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 10 ప్యాటీస్ వరకు చేసుకోవడానికి సరిపోతుందండి. చక్కగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మీ చేతి నిండా తీసుకొని డోని ఇలా చక్కగా టిక్కా షేప్లోకి రెడీ చేసుకోండి. టిక్కా అనొచ్చు, కబాబ్స్ అనొచ్చు, ప్యాటీస్ అనొచ్చు, మీకు ఏది నచ్చినట్టుగా అలా పిలుచుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. చూసారు కదా, చక్కగా మొత్తం అన్నీ ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈరోజు మనము షాలో ఫ్రై చేస్తామండి. ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ జస్ట్ వేడెక్కుద్ది కదా, వేడెక్కగానే ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఎక్కువ మరిగే ఆయిల్లో వేసారనుకోండి ఫాస్ట్గా నల్లగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా వేసుకొని ఎవ్రీ 2 మినిట్స్కి వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్తీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ స్నాక్ అనేది 10-15 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. చూసారు కదా చక్కగా ఎలా చేసుకున్నాం. ఇలా చక్కగా వేరే సైడ్కి టర్న్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు, చాలా తక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే. అంతే అండి. ఆల్రెడీ మనము సోయాతోని డిఫరెంట్ రెసిపీస్ని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ లింక్స్ అన్నీ కింద ఇస్తాను, ఇంకోసారి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరిన్ని చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, ఇలా చక్కగా రెడీ అయిన తర్వాత దీన్ని చక్కగా టమాటో కచప్తో కానీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేశారంటే మరింత టేస్టీగా ఉంటుందండి. ఇవే కాకుండా సోయాతో ఇంకా డిఫరెంట్ రెసిపీస్ని ఆల్రెడీ చేశానండి, త్వరలోనే పోస్ట్ చేస్తాను. చక్కగా ఇలా తిని కూడా మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. ట్రై చేస్తారు కదా, మరి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.